హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు స్పానిష్ మండే యాక్చువల్ నైట్ మ్యాచ్ వచ్చేసరికి 3 o'clock అయింది. యూరో ఫుట్బాల్ కప్ అల్టిమేట్గా స్పెయిన్ విన్ అయింది. ఇంగ్లాండ్కు మళ్ళీ నిరాశ మొదలైంది. పాప వాళ్ళు 2020 అండ్ 2024 రెండుసార్లు ఫైనల్ ఓడిపోయారు. కానీ స్పానిష్ చాలా చాలా బాగా ఆడింది గేమ్. అసలు ఫుల్ అటాకింగ్ మోడ్లో ఎక్కడ చూసినా అటాకింగ్లో ఉండి అసలు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అసలు ఫుల్ చెమటలు పట్టిపోయినారు. కంట్రోల్ బాల్ అసలు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం నర్వస్ ఫీల్ అయిపోయారు. సో ఇది అల్టిమేట్గా 2024 యూరో ఫుట్బాల్ కప్ స్పెయిన్కి వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. అట్లనే అల్కారాజ్, నేను నిన్న కూడా చెప్పాను, ప్రెజర్ను హ్యాండిల్ చేయలేకపోతే ఎంత పెద్ద గొప్ప ప్లేయర్ అయినా ఇబ్బంది పడతాడని. జోకోవిచ్ 24 ఒక్క కప్పు విన్ అయితే హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు. కానీ మళ్ళా అల్కారాజ్ విన్ అయిపోయాడు. స్పానిష్ అంటే టెన్నిస్ వింబుల్డన్ కూడా స్పానిష్కి వచ్చింది, అల్కారాజ్కు, ప్లస్ యూరో ఫుట్బాల్ కప్ కూడా స్పెయిన్కి వచ్చింది. సో 2 మేజర్ కప్స్ స్పెయిన్ టీంకు విన్ అయ్యాను. ఇంకోటి, మా మంచి మాస్టర్ మళ్ళీ మీరే రావాలి. యాక్చువల్లీ నేను చదువుకుంది సంస్థ నారేపురం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో. అప్పుడు భూపాల్ రెడ్డి సారు నాకు బాగా గుర్తు. 8th క్లాస్ 9th క్లాస్ టైంలో భూపాల్ రెడ్డి సార్ ఉండేది. యాక్చువల్లీ పేపర్ మీద ఇప్పుడు నేను పేపర్ చదవాలని అవుతుంది, పేపర్ డైలీ చదవాలి అనే థాట్ అనేది ఆ సార్ ఇచ్చిన సజెషన్. ఎందుకంటే సార్ ఎప్పుడు క్విజ్ పెట్టేది అనమాట. మండే రోజు ట్యూస్డే రోజు క్విజ్ పెట్టేది. అందులో అడిగేది అన్ని జనరల్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సే అడిగేది. అది కూడా జస్ట్ పేపర్ చదివితే అప్పుడు అట్లా ఉద్దేశంతో క్విజ్ పెట్టేదన్న ఉద్దేశంతో, మార్కులు గెలవాలన్న ఉద్దేశంతో పేపర్ బాగా చదివి అట్లా పేపర్ చదవడం ఇప్పుడు ప్రజెంట్గా నాకు హ్యాబిట్గా అప్పటి నుంచే అయింది. ఆ రోజు నుంచే పేపర్ చదవడం అనేది, న్యూస్ చూడడం అనేది కొంచెం హ్యాబిట్గా అయిపోయి ఇప్పుడు నాకు ప్యాషన్గా మారిపోయింది అది. సో అది ఒకటి. ట్రంప్పై కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్తున్న తుపాకీ తూట అంట. యాక్చువల్లీ అమెరికన్ రిపబ్లిక్ పార్టీకి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సెక్యూరిటీ చూసేది CIA, సీక్రెట్ సర్వీస్. ఎందుకో వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారు, కానీ ఎందుకో ఏమైంది మరి తూట అంటారు. యాక్చువల్లీ ఏంటంటే అమెరికాలో గన్ కల్చర్ అనేది విపరీతంగా ఉంది ప్రజెంట్గా. అది చాలా ఇబ్బంది. ఇప్పుడు చాలామంది మన ఇండియన్స్ కూడా, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్కు బాపట్ల ఒక అబ్బాయి ఒక స్టోర్ మార్కెట్లో చేస్తూ కూడా అతను చనిపోయాడు. ఈ విధంగా ఈ మధ్యకాలంలో గన్ కల్చర్ అనేది తీరా ఇంకా ఆ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కూడా వెళ్ళిందంటే చూడండి ఎంత గన్ కల్చర్ ఉందో అక్కడ. కొంచెం కేర్ఫుల్గా ఉండండి మన వాళ్ళు అనమాట యుఎస్లో. అంతే అంటే ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ.